హలో గైస్, వీడియో పెట్టలేకపోయినా డైట్ అనేది యాజ్ యూజువల్ ఫాలో చేస్తూనే ఉంటాను. ఎందుకంటే వర్క్ వల్ల నేనైతే కొన్ని సమయంలో పెట్టలేకపోతున్నాను. ఇక్కడైతే నేను ఏమేమి చేశాను ఒక్కసారి చూడండి. లంచ్ బాక్స్ సిరీస్లో సాంబార్ చేశానండి, వైట్ రైస్, కర్న్ అనేది స్నాక్స్ కింద పెట్టాను. అండ్ ఫ్రై అనేది గోబీ ఫ్రై అయితే చేశానండి. ఆ రోజైతే ఎర్లీ మార్నింగ్ యాజ్ యూజువల్ నేనైతే సినమన్ వాటర్ తాగేసానండి. సినమన్ వాటర్ అండ్ లెమన్ అండ్ హనీ వేసుకొని తాగాను. యాజ్ యూజువల్ మన వెయిట్ లాస్ పౌడర్ కామన్గా అయితే తీసుకునేస్తానండి. ఇదైతే క్విక్ అయిపోతుంది. నాకు వెయిట్ లాస్ పాటికి వెయిట్ లాస్ ఇట్స్ బెస్ట్గా అనిపిస్తుంది. ఆ రోజు లంచ్లోకి అయితే నేను ఇలా సాంబార్ చేశాను కదా అండి, సాంబారే తీసుకునేసాను. ఒక 3 వడియాలు పెట్టుకొని తిన్నాను. మామిడికాయ అండ్ మునక్కాయ సాంబార్ తిన్నాను. చాలా టేస్టీగా అనిపించింది నోటికి. అండ్ మళ్ళీ నైట్ డిన్నర్కి యాజ్ యూజువల్ ఎప్పుడులాగే జావతో అయితే నైట్ ఫినిష్ చేశానండి. జావ తాగిన వల్ల స్లీప్ అనేది సూపర్ వస్తుందన్నమాట. మీరు కంటిన్యూ చేయండి, చాలా మంచి స్లీప్ అయితే మనం పడవచ్చు. అండ్ ఇక్కడ వచ్చి పక్క రోజు పప్పు చేశానండి. పక్క రోజు ఇది కూడా నేను పెట్టేస్తాను. అండ్ ఎందుకంటే పక్క రోజు మిస్ అయ్యానంటే సాటర్డే అనమాట ఇది. ఐ థింక్ వడియాలు 3 పెట్టుకున్న పప్పు విత్ మిల్లెట్స్ రైస్ వేసుకొని తినేసాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా అలానే తీసుకున్నాను, నైట్ డిన్నర్ కూడా. ఇది వచ్చి నెక్స్ట్ డే సండే అనమాట. మార్నింగ్ లేస్తానే ఫ్లాక్స్ సీడ్ వాటర్ తీసుకున్నాను. ఇది వచ్చి లెమన్ టీ అనమాట. లెమన్ టీ తీసుకున్నాను. ఐ థింక్ ఇది మండే నో రైస్ డే అనమాట. మండే రోజు నేను యాజ్ యూజువల్ ఒక్క రైస్ కూడా తీసుకోను. బ్రేక్ఫాస్ట్లో ఇలా కొన్ని డేట్స్ తీసుకున్నాను. డేట్స్ అన్నది కొన్ని గ్రేప్స్ అండ్ ఇలా చాలా తీసుకున్నాను. అండ్ లంచ్కి వచ్చి నేను ఈ లడ్డూస్ ప్రిపేర్ చేశానండి. బెస్ట్ లడ్డూస్ అనొచ్చు. ఇది మెయిన్ వచ్చి హార్మోన్ ఇంబ్యాలెన్స్ని నార్మల్ చేస్తుంది.